Thank you.
చూపెట్టుకున్నా అయ్యా తీర్థమన్నాడు. అయ్య అత్త అన్నాడు, తీర్థం స్వామి అత్తన్నాడు. అంత సంతోషంగా గిట్ల దండం పెట్టాను. కాక్షాయం కన్ను పాపులో చూపెట్టుకున్నా తీర్థం అన్నాడు. స్వామితో పోతున్నా మన తీర్థం అన్నారు పోతున్నా. అయ్య చేసిండు, అయ్య దయ వల్ల పోతున్నా. చూపెట్టుకున్నా ఆపరేషన్ చేస్తున్నాను. కన్ను చూపెట్టుకున్నాయా, కళ్ళు తీస్తున్నాము, అందరిని దొరకపోతున్నాడు. భగవంతుడు కృపతో ఆయన సాయం చేస్తున్నాడు. ఎవరు చేయకుండా మహారాజు మహారాజు పెట్టి ఇదంతా పదకు సేవ చేస్తాడు. పదందరికీ సేవ చేసి ఆయన దానం చేసుకుంటాడు. అట్లా వాళ్ళు ఇక్కడ రావట్టి మేము 6-7 ఏళ్ళు వస్తాం. ఎప్పుడెప్పుడు అమాసకు పుణ్యంకు వచ్చి ఏదో దర్శనం చేసుకొని పోతాం. ఒక టైం వస్తే కొడుకులు చెయ్యరు, అంత సేవ చేస్తున్నాడు ఆయన. ఎక్కడ దేవుడు మనిషి గాడు. ఇగో మాకు ఉచితంగా చేపిస్తున్నాడు అయ్యా. అయ్య మంచిగా చేపిస్తున్నాడు అందరికీ, పేదవాళ్ళకే కానీ ఉన్నోళ్ళకే కానీ అందరికీ కానీ చేపిస్తా అంటున్నాడు. మనకు ఎక్కడ ఎంబట ఉండి చేపిస్తున్నాడు అయ్యా. మనకేం బాధ లేదు. అయ్య ఉండంగా మనకేం బాధ. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడ. మంచిగానే అనిపిస్తుంది. అయితే చేపించిన దానికి అన్నిటికీ మంచిగానే ఉన్నది. ఇక్కడికి వచ్చినాక సుఖ మన అవ్వగారి ఇళ్ళ కంటే ఎక్కువ ఉన్నది మనకి. అయ్యి ఉండగా మనకేం బాధ. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు అయ్య తీసుకుపోతున్నాడు, మనకు చేపించుకొస్తున్నాడు. మన కన్న కొడుకులు కన్న బిడ్డలు సుఖ అంతకంటే చూస్తున్నాడు మనకు అయ్యా. మన కేదార ఆశ్రమంలో మన అయ్యగారు ఈ నందిపేట కేదారాశ్రమంలో కంటి శిబిరం ఏర్పరిచారు. అయ్యగారి ఆధ్వర్యంలో కంటి చూపు ఎవరికైతే మందగించిందో వారు చూపించుకోవాలని మన అయ్యగారు మనకెంతో ఇక్కడ మేలు చేసి, అలాగే మన చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. కేదారేశ్వర భగవానికి జై. దేగాం గ్రామం నుంచి మంచిగా ఉన్నది. స్వామివారి దయ వలన మంచిగా ఉన్నది. ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టిండ్రు. మంచిగానే ఉన్నది. బాగా చాలా పబ్లిక్ వచ్చిండ్రు. అన్నీ సంతోషంగా బీపీ షుగరు అన్నీ చూస్తున్నారు. ఒక 30 మందిని హైదరాబాద్ ఆపరేషన్లు చేస్తారట. చాలా స్వామివారి దయ వలన అంత మంచిగా ఉన్నది. మేము దేగం గ్రామం నుంచి నాకు హైదరాబాద్ తీసుకుపోతామంటున్నారు. ఈ కళ్ళు కానత్తలేవు. శిబిరం అది మోతబిందులు వచ్చినాయి. ఆపరేషన్ చేస్తామని చెప్పారు. చాలా సంవత్సరాల నుంచి సంవత్సరం వస్తాము. కానీ నడమన అప్పుడప్పుడు అమాస పుణ్యం సుగా వచ్చిపోతాము. మా దేయం గ్రామం నుంచి బాగా మంది వస్తాం. మా నమ్ముకున్న దేవుడు. ఇక అయ్యగారితో అన్ని సమస్యలు చెప్పుకున్నాము. ఇక సరే ఆశీర్వదించిండు. అన్ని మంచిగా బాగుంటాయి పోవడం అన్నాడు. నమస్కారం. శంకర కంటి ఆసుపత్రి గత 49 ఇయర్స్ నుంచి పేదవాళ్ళకి ఉచిత కంటి వైద్య శిబిరం చేస్తుంది. ఇదేంటంటే ఈ క్యాంపులో ఎవరికైతే కంటిలో శుక్లం ఉందో వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా ఈ ఆపరేషన్ బయట చేయించుకోవాలనుకుంటే
30,000 నుంచి 40,000 ఒక మనిషికి అవుతుంది. అటువంటి ఒక ట్రీట్మెంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము చేస్తున్నాము. ఈరోజు పల్గుట్ట శ్రీ కేదేశ్వర స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జనాల నుంచి గొప్పగా రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇప్పటికి ఒక 40 మంది ఆపరేషన్ సెలెక్ట్ అయ్యారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉచితంగానే అన్ని సర్వీసు అంటే ఏ రోజైతే పేషెంట్ సర్జరీకి సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఈరోజు తీసుకెళ్తాం. ఈరోజు తీసుకెళ్ళి రేపు ఆపరేషన్ చేసి ఎల్లుండి వచ్చి డ్రాప్ చేసి పోతాం. ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్, ట్రీట్మెంట్, మెడిసిన్, గ్లాసెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా శంకరకంటి ఆసుపత్రి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు తీసుకెళ్తాము. ఈరోజు తీసుకెళ్ళి రేపు సర్జరీ చేసి ఎల్లుండి డ్రాప్ చేస్తాం. ఈరోజు మేము 100 మెంబర్స్ పేషెంట్లను తీసుకెళ్తాము. దానికంటే ఎక్కువ సెలెక్ట్ అయిన వాళ్ళని మంగళవారం రోజు డేట్ ఇస్తాం. తర్వాత ఒకవేళ 300 మంది సెలెక్ట్ అయ్యారనుకోండి, ఈరోజు 100, ఎల్లుండి ట్యూస్డే 100, థర్స్డే 100 అలా డేట్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తాం. ట్రాన్స్పోర్ట్, ట్రీట్మెంట్, ఫుడ్, అకామిడేషన్, మెడిసిన్, గ్లాసెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా శంకరకంటి ఆసుపత్రి వాళ్ళు ఇస్తారు. ఈ ఆసుపత్రి నానక్రామ్ కూడా హైదరాబాద్లో ఉంది. నానక్రామ్ కూడా. నా పేరు బాలరాజు, అవుట్రీచ్ డిపార్ట్మెంట్ మేనేజర్ని. ఈ యొక్క క్యాంపులు అన్నీ మేమే చూసుకుంటాం. ఇప్పటికీ శంకరకంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో 14,000 మంది, సంవత్సరంన్నరలో 14,000 మందికి ఫ్రీగా ఆపరేషన్ చేశాం. ఈ సర్జరీకి ₹1 అనేది కూడా తీసుకోవడం జరగలేదు. కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నిజామాబాద్ జిల్లాలో ఇది మొదటి క్యాంపు. స్వామివారి ఆశీస్సులతోటి ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇదే యొక్క బ్లెస్సింగ్ తోటి నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేయాలని భావిస్తున్నాం. నమస్తే. కేదారేశ్వర్ భగవానికి జయ. నమం పార్వతీపది. హర 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 మహాదేవ్. భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో మన కేదారేశ్వర ఆశ్రమంలో మరి ఈ అవకాశం భగవంతుడు మనకి ఇప్పించినట్టుగా మేము భావిస్తున్నాం. శంకర హాస్పిటల్ మన యొక్క రాష్ట్రానికి ఒక హాస్పిటల్ కూడా ఉన్నది. మన హైదరాబాదులో శంకర హాస్పిటల్ నిర్మాణం చేసి చాలామందికి మంచి సేవాభావనతో అందిస్తున్నారు. మేము మొన్న ఒక 20 రోజుల క్రితం హాస్పిటల్ కూడా చూడడం జరిగింది. డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి చూడడం కూడా జరిగింది. ఇవాళ మనకి 22వ తారీఖు నాడు అందరినీ పంపిస్తే చెకప్ చేసి ఎవరెవరికి ఆపరేషన్ అవసరమో, ఎవరెవరికి మందులు అవసరమో, ఎవరికి గ్లాస్ అవసరమో అవన్నీ కూడా చెకప్ చేస్తున్నారు. బీపీ, షుగర్ కూడా చెకప్ చేస్తున్నారు. సుమారుగా వీళ్ళు ఒక 1000 నుంచి 1500 మందికి పంపిస్తే ఆపరేషన్ చేయడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి చుట్టుముట్టు ఉన్న ప్రాంతీయులందరూ కూడా ఈ యొక్క అమూల్యమైన ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చాలా అంటే మన యొక్క శరీరంలో ముఖ్యమైనది ఏంటంటే నేత్రాలమ్మ అంటే కళ్ళు. ఈ కళ్ళు లేకపోతే అంత ప్రపంచం అంతా శూన్యమే. ఆ కళ్ళు అనేది ఉంటేనే అందరికి కూడా ఈ అవకాశం. కాబట్టి నేత్రం అనేది చాలా పవిత్రమైనది. దీన్ని పవిత్రంగా మనం అందరం కూడా వాడుకునాలా, చూయించుకునాలా. మరి ఎప్పటికప్పుడు చాలా అశ్రద్ధ చెయ్యకుండా కంటి డాక్టర్తో చూయించుకోవడం చాలా శ్రేష్టం. కాబట్టి ఈ అవకాశం మన ఆశ్రమంలో పెట్టిండ్రు. కాబట్టి మన కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళు కూడా దీనికి అందరూ కూడా సహకరించి చాలామంది సేవ వాళ్ళు కూడా వచ్చారు. చాలా చూపించుకుందాలి కూడా చాలా అమూల్యంగా కూడా అందరు కూడా వచ్చారు. వాళ్ళందరికీ దివ్యమైన యొక్క చూపు మంచిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మనం భగవంతుని ఆశిస్తున్నాం. ఇది ఇవాళ ఒక రోజు క్యాంప్ ఉంటుంది. ప్రతి నెల 4వ ఆదివారం నాడు కూడా డాక్టర్లు రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ చెకప్ చేస్తారు. తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి ఆపరేషన్ చేసి ఇక్కడ మళ్ళీ తీసుకొస్తారు. కాబట్టి 3 రోజులలో పూర్తి చేసేస్తారు. మనకు ఇక్కడ మరి మామూలుగా ఏం ఛార్జెస్ అయితే లేవు. వాళ్ళకు కావాల్సిన ఏదైనా గ్లాసులు ఉంటే మనం ఎక్కడన్నా అవసరమైతే అక్కడ ఇస్తారా, మరి మన ఇష్టం మన దగ్గర తీసుకుంటామా, అది లోపల గ్లాస్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆపరేషన్ చేసి గ్లాస్ ఇస్తారు. సాధ్యమైన వరకు ఎక్కడ ఒకడ తలగై మేము అనుకుంటున్నాం. ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ మీ అందరికీ అవకాశం తెలియపరుస్తాం. అంటే సుమారుగా ఒక 1000 నుంచి 1500 మందికి ఆఫర్ ఇచ్చారు మన ఆశ్రమంకు. కాబట్టి మన ప్రాంతీయులు అందరికీ కూడా చెప్తున్నాం, అందరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోమని చెప్తున్నాం. కాబట్టి ఇది అందరు కూడా సద్వినియోగం చేసుకున్నారని ఆశిస్తున్నాను.